హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్గా హెల్దీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఇవాళ వీడియో ఏంటనేది చూసే ముందు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన 3BHK హోమ్ టూర్, అంటే మేము కంప్లీట్ చేసిన ఒక 3BHK ఇంటీరియర్ది నేను ఒక ఫుల్ వీడియో చేశాను. చాలా మంది కమెంట్స్ పెట్టారు, చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశారు అని చెప్పి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆన్ అ పర్సనల్ నోట్ అండి. బేసిక్గా ఏంటి అంటే ఇట్ గివ్ కొంతవరకు ఒకలాంటి ఒక ఎంకరేజ్మెంట్, ఒక మోటివేషన్ ఉంటుంది అనమాట ఇంకా బెటర్గా చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే అగైన్ అండ్ ఇంటీరియర్ రిలేటెడ్ వీడియోనే. నేను లాస్ట్ 2-3 వీడియోస్ బ్యాక్ నేను చెప్పాను కదండి, హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అది కూడా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ హౌసే అనమాట. అది ఎగ్జిక్యూట్ చేస్తున్నామని చెప్పాను కదా. అది మేము స్టార్ట్ చేసి October 18th నేను ఫస్ట్ విజిట్కి అయితే వెళ్ళాను. అంటే వర్క్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ రోజు నేను షూట్ చేసిన వీడియో పోస్ట్ చేశాను నేను మీకు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 month అనమాట. సో అంటే మేము వెళ్ళింది November 17th నేను సైట్ విజిట్కి అయితే వెళ్ళాను. సో ఈ 1 monthలో ఎంత అయితే ప్రోగ్రెస్ అయింది అనేది అంటే నాకు కూడా ఒక ఒక ఏమంటారు టైం లైన్ ఇది చేసుకోవడానికి అని చెప్పి నేను మొత్తం పార్ట్స్ బై పార్ట్స్ టైం టు టైం నేను వీడియోస్ అయితే తీస్తూ వచ్చాను అనమాట. సో 1 month అనేది ఏంటంటే ఒక లాంగ్ డ్యూరేషన్. మీకు చూపించాలన్నా కూడా ఈ 1 monthలో ఎంత ప్రోగ్రెస్ అయింది అనేది మీరు కూడా చూస్తే బాగుంటుంది అని చెప్పి నేను అక్కడికి వెళ్ళినప్పుడు కరెంట్లీ సైట్ అనేది ఏ కండిషన్లో ఉంది, ఈ 1 monthలో ఎంత వర్క్ ప్రోగ్రెస్ అయింది, నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, ఇప్పటి వరకు ఆల్రెడీ ఉన్న సైట్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తే ఆ మోడిఫికేషన్స్ చేసినవి ఏంటి, ఎందుకు చేసాం అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది మీతో ఈ పర్టికులర్ జర్నీ. ఎందుకంటే నేను యూట్యూబ్ చేసినప్పుడు కూడా మేజర్గా ఏంటి అంటే నావి ఎక్కువ శాతం ఇంటీరియర్ రిలేటెడ్ వీడియోసే మీ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు. ఆర్గనైజింగ్ రిలేటెడ్ వీడియోస్, ఏదైనా సరే హోమ్ రిలేటెడ్ వీడియోస్తో మీరు నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ మీతో ఎక్కువ దీని గురించి డిస్కస్ చేయొచ్చు, నాకున్న నాలెడ్జ్ని కొంతవరకు మీకు షేర్ చేయొచ్చు అనేది నా మెయిన్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఏంటనేది నేను మీతో చెప్తాను. బట్ దానికంటే ముందు ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రాజెక్ట్ ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నంబర్ పైన మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు. అండ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అవి కూడా నేను ఒకసారి డిస్కస్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేస్తారా అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. ఓన్లీ విజయవాడలోనే ఎగ్జిక్యూట్ చేస్తారా అంటే లేదు, ఆల్రెడీ హైదరాబాద్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, వేరే వేరే ప్లేసెస్లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఏ ప్లేస్ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మేజర్గా నాకు వచ్చే ఎంక్వైరీస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మేజర్గా సిటీస్ నుంచి వస్తున్నాయి. మీరు ఎగ్జిక్యూట్ చేస్తారా అని డెఫినెట్గా ఎగ్జిక్యూట్ చేస్తామండి. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. లొకేషన్ అనేది ప్రాబ్లం కాదు. అండ్ మీరు ఏమేమి వర్క్స్ ఇంక్లూడ్ చేస్తారు, మీరు ఏమేమి చేస్తారు ఇంటీరియర్స్ అంటే మేము టోటల్ టర్న్కి తీసుకొని చేస్తామండి. స్టార్టింగ్ ఫ్రమ్ సీలింగ్స్ నుంచి ఎలక్ట్రికల్ కానివ్వండి, టోటల్ కంప్లీట్ వుడ్ వర్క్ కానివ్వండి, బ్లైండ్స్ కానివ్వండి, వాల్ పేపర్స్ కానివ్వండి, కర్టన్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ కిచెన్లో మనం వేసే క్వాడ్స్ ప్లాట్ఫామే కానివ్వండి, డాడూ టైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఆ స్కోప్లో 3Dలో ఎలా అయితే ప్రజెంట్ చేస్తామో అదే విధంగా మనకి అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే SFT ఎంత తీసుకుంటారు, మీరు ఎలా ఛార్జ్ చేస్తారు, బడ్జెట్ ఎలా ఉంటుంది అనేది అడుగుతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేయాల్సిన విషయము. బడ్జెట్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఇంటీరియర్లో ఒక పర్టికులర్ 3BHK తీసుకున్నాం అనుకోండి, 10 lakhsలోనూ చేయొచ్చు. అదే 3BHKకి 50 lakhs కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంటీరియర్స్ మీద. అది ఎవరి ఇంట్రెస్ట్, ఎవరి ఇష్టం వాళ్ళదని చెప్పాలి. ఒకవేళ మీరు మీ 3BHKకి 10 to 15 lakhs బడ్జెట్ పెట్టుకున్నారు అనుకోండి, అది మీరు ముందే మాతో కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగితే మేము మీకు 3D డిజైన్ ప్రొవైడ్ చేసేటప్పుడు మీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని మేము 3D డిజైన్ అనేది చేస్తామన్నమాట. ఇప్పుడు అంటే మీరు ఎటువంటి బడ్జెట్, ఇటువంటి కన్స్ట్రెయిన్స్ ఏవీ లేవు అంటే మేము ఒక డిజైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దాన్ని బట్టి డిజైన్ అంతా ఓకే అనుకుంటే ఫర్దర్గా కొటేషన్ రేజ్ చేస్తాము. మీరు మాకు ముందే బడ్జెట్ స్పెసిఫై చేస్తే విత్ ఇన్ ద బడ్జెట్ మనం వాట్ బెస్ట్ అవుట్పుట్ ఎంతవరకు మనం బెస్ట్గా ఇవ్వచ్చు,
మెటీరియల్స్ కూడా మేము మీకు సజెస్ట్ చేయాలి అన్నా కూడా ఈ మెటీరియల్స్ వాడచ్చు, ఇలా చేద్దాం అనేది మేము కూడా మీకు విత్ ఇన్ ద బడ్జెట్ ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పడానికి వీలుగా ఉంటుంది. సో ఫర్దర్గా ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నా ఏదున్నా కూడా ఎవరు బడ్జెట్ గురించి ఎంత ఉంటుందో అనేది భయపడాల్సిన విషయం ఏం లేదండి. మీ బడ్జెట్ ఎంత అయితే అంతలో మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏం వస్తుంది, ఆ బడ్జెట్లో మనం ఏం చేయగలం అనేది ఓపెన్గా మీతో అనేది డిస్కస్ చేస్తానన్నమాట. సో దట్ ఇవి మేజర్గా అడుగుతున్న క్వశ్చన్స్. ఎక్కడైనా చేస్తారా, బడ్జెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే ఇప్పుడు మా హైదరాబాద్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ డోర్ బయట అండి, ఇక్కడ మనం యాక్చువల్గా ఒక షూ ర్యాక్ అనేది ప్లాన్ చేసాము. సో దానికి తగ్గట్టుగా అక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది కొంత మోడిఫికేషన్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ బయట వచ్చే మెష్ డోర్ అనమాట. సో ఈ మెష్ డోర్ వచ్చేసరికి ఫస్ట్ ప్లైవుడ్ బేస్ చేసుకుని దానిపైన వెన్నీర్ వస్తుంది. సో ఆ స్టికింగ్ ప్రాసెస్ అంతా పెండింగ్ ఉంది. సో ఇది మనకున్న లివింగ్ ఏరియా, అంటే ఫస్ట్ డ్రాయింగ్ రూమ్. యాక్చువల్గా డ్రాయింగ్ రూమ్లో ఆల్రెడీ బిల్డర్ ప్రొవైడ్ చేసిన సీలింగ్ అంత బాగోలేదన్నమాట. సో అది మొత్తం రిమూవ్ చేసాము. అండ్ ఫ్రంట్ యాక్సెంట్ వాల్ ఏదైతే ఉందో అది ఒక రౌండ్ షేప్ తీసుకొని అక్కడ ఒక డిజైన్ అయితే చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డీబీ బాక్స్ వచ్చింది, అది ఎలక్ట్రికల్ బాక్స్ వచ్చింది. సో అది కవర్ చేస్తూ అక్కడ మనం ఒక వర్టికల్ ప్యానెల్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మొత్తం ఏదైతే లైవ్ వర్క్ జరుగుతోందో ఆ లైవ్ వర్క్ తాలూకా మొత్తం అంతా కూడా ఇనీషియల్ స్టేజ్లో జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక ప్యానలింగ్ ఆర్చ్ అనేది చేసాము. మొత్తం ఇక్కడ మేము వాడిన మెటీరియల్ వచ్చేసరికి ఆస్టిన్లో క్లబ్ ప్లస్ అండి, లైఫ్ టైం వారంటీ ప్లైవుడ్ అనమాట. ఇది వచ్చేసరికి మన టీవీ యూనిట్ ఏరియా సైడ్ మొత్తం డిస్ప్లే యూనిట్ లాగా ఒక ఫుల్ లెంత్ అంటే అప్ టు సీలింగ్ ఒక ర్యాక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇదంతా హాల్. ఇటువైపు వచ్చేసరికి మనకి మొత్తం సోఫా బ్యాక్ సైడ్ ప్యానలింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఈ ప్యానలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు సైమల్టేనియస్గా ఎలక్ట్రికల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆన్ సైట్ అనేది జరుగుతూ వచ్చాయన్నమాట. అంటే మనకు ఒక 3D అనేది మనం చేసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా డిజైన్ డిస్టర్బ్ అవ్వకుండా ఎలక్ట్రికల్ మార్కింగ్స్ అనేది కొంచెం పొజిషన్స్ చెక్ చేసుకొని ఆన్ సైట్ మనం ఆ మోడిఫికేషన్స్ అనేవి చేస్తాము. సో మా స్కోప్లో మేము ఆ ఎలక్ట్రికల్ మోడిఫికేషన్స్ కూడా తీసుకుంటాము. సో ఇది వచ్చేసరికి పూజా రూమ్ అండి. పూజా రూమ్లో మనం ఇట్లా బ్యాక్ ప్యానలింగ్ ఇస్తున్నాము, బయట పూజా డోర్ బయట ఒక ప్యానలింగ్ ఇస్తున్నాము. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ అనమాట. కిచెన్ కూడా కంప్లీట్గా క్లయింట్కున్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని, అంటే రెఫ్రిజిరేటర్ పొజిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేసాము. ఇదంతా ఇక్కడ ఏం జరిగింది అంటే బేస్ మొత్తం కర్కాజ్ అంటారు, లేదంటే బాక్సింగ్ అంటారు, అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఒక ఐలాండ్ కూడా వస్తుంది. సో ఇట్లా కర్కాజ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జాక్ట్గా షట్టర్ మెజర్మెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది ఫిట్ చేసుకోవాలి. బాక్సింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే బ్యాక్ ప్యానలింగ్ వస్తుందో ఇక్కడంతా డీకో వర్క్ రావాలి. సో మొత్తం బ్యాక్ ప్యానలింగ్ చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్స్లో కూడా మొత్తం బాక్సింగ్ కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు చూసే అరలు కానివ్వండి ఏదైనా కూడా క్లయింట్తో ముందుగానే మాట్లాడుకొని చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక టీవీ యూనిట్ వచ్చింది, మొత్తం అలైన్మెంట్లో చూసుకొని చేసామన్నమాట. సో ఇది లోపల ఒక వాకిన్ వార్డ్రోబ్ వచ్చింది. సో యాజ్ ఐ వాజ్ మెన్షనింగ్ ఇక్కడ ఏంటి అంటే లోపల మనకి ఎన్ని డ్రాస్ కావాలి, ఒక్కొక్క డ్రాకి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉండాలి, అంటే ఎంత హైట్ డిఫరెన్స్ ఉండాలి, వర్టికల్స్ ఏమన్నా కావాలా, డ్రాస్ ఎన్ని కావాలి, డ్రా డెప్త్ ఎంత కావాలి, ఏదైనా లాకర్ పెట్టుకుంటే లాకర్ ప్రొవిజన్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా మనం 2D ప్రిపేర్ చేసుకునేటప్పుడే క్లయింట్స్తో డిస్కస్ చేసుకొని చేస్తామన్నమాట. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ మోడిఫికేషన్స్ వచ్చేసరికి సీలింగ్లో ఇక్కడ వుడ్ వచ్చిందనమాట. సో పాప రూమ్లో డిజైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ఆ వుడ్ ప్యాటర్న్ అసలు కొంచెం కూడా సెట్ అవ్వదు. అందుకని ఆ ఏరియా వరకు రిమూవ్ చేసి అక్కడ మనం ప్లెయిన్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి స్టడీ ఏరియా అండి. ఇది బ్యాక్ ప్యానలింగ్ వచ్చింది అండ్ బాక్సింగ్ అనేది ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ స్పేస్ అనేది వచ్చిందనమాట. సో ఈ రూమ్ వచ్చేసరికి కంప్లీట్గా ఇన్ డీకో రాబోతోంది. సో అందుకని మొత్తం హెచ్ఎంఆర్ ప్యానలింగ్ అయితే చేసాము. అండ్ ఇది గెస్ట్ రూమ్ అనమాట, టీవీ యూనిట్. తర్వాత ఇటువైపు వచ్చేసరికి మనకి వార్డ్రోబ్ వస్తుంది. ఈ వార్డ్రోబ్ కూడా మొత్తం అకార్డింగ్ టు క్లయింట్స్ రిక్వైర్మెంటే డిజైన్ చేసామన్నమాట లోపలంతా కూడా.
ఈ సైట్ విజిట్‌లో మాకు మేజర్ వర్క్ ఏముండిందంటే సెలెక్షన్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉండింది. సో, నేను మీకు బయట చూపించాను కదండీ! ఒక మెష్ డోర్ వస్తుంది అని చెప్పి దానికి వేయబోయే వెనీర్ అనమాట అది. సో, ఆ కలర్ కాంబినేషన్ కోసం మొత్తం యాక్చువల్‌గా వెనీర్‌ని కొద్దిగా వెట్ చేస్తే మనకి యాక్చువల్ కలర్ అనేది బయటకొస్తుంది. సో, దాంతో పాటు మనం ఇప్పుడు అక్కడ వాడాల్సిన రాఫ్టర్సే గానివ్వండి, పీవీసీ లామినేట్సే గానివ్వండి, కలర్ కాంబినేషన్ అనేది మ్యాచ్ చేసుకుంటున్నాం అనమాట. సో, మొత్తం ఓవరాల్ రూమ్స్ అన్నీ కూడా సెలెక్షన్ సో అదనమాట కరెంట్ స్టేటస్ ఆఫ్ హైదరాబాద్ సైట్. వర్క్ స్టార్ట్ చేసి 1 మంత్ అయిన తర్వాత ఇంతవరకు వర్క్ అనేది ప్రోగ్రెస్ అయిందండి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇనీషియల్ గా చెప్దాం అనుకుని మిస్ చేసింది ఏంటి అంటే, వెన్ వీ టాక్ అబౌట్ బడ్జెట్, డిజైన్ ఒక పక్కన ఉన్నా కూడా డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్ వీ యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లైవుడ్ ఉందనుకోండి, మనం ఏ గ్రేడ్ ప్లైవుడ్ వాడుతున్నాము అంటే ప్లైవుడ్ లో కూడా మనకి మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి అనమాట. లైక్ ఆస్టిన్ లో ఉంటే అందులో 10 years వారంటీవి ఉంటాయి, 25 years వారంటీవి ఉంటాయి, లైఫ్ టైం వారంటీవి ఉంటాయి. అలానే మనం లామినేట్స్ కి వీటికి వెళ్ళినప్పుడు థిక్నెసెస్ బట్టి కూడా కాస్టింగ్ అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట. డీకో వర్క్ చేస్తే ఒకలాగా ఉంటుంది. సో మనం ఏది కూడా మీరు ఎస్ఎఫ్టీకి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది అందుకే చెప్పలేము. మనం ఏ మెటీరియల్ వాడుతున్నామో దాన్ని బట్టి మనకి కాస్టింగ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఒకవేళ మనం బడ్జెట్ డిస్కస్ చేసుకుంటే ఆ బడ్జెట్లో మనకి ఏ మెటీరియల్ ఫిట్ అవుతుంది అనేది మనం చెప్పగలుగుతాము. సో అందుకనే ఎవరైనా ఎస్ఎఫ్టీ కాస్ట్ అడిగినా కూడా నేను చెప్పలేకపోతున్నానండి, కమెంట్స్లో కూడా అడుగుతున్నారు. సో దిస్ ఇస్ ద రీజన్. సో మీ అండర్స్టాండింగ్ కోసం అది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎవరి దగ్గర చేయించుకున్నా కూడా డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ కాస్టింగ్ అనేది చాలా వేరీ అవుతుంది. ఓకేనా? సో అదనమాట ఇవాళ వీడియో. మీ అందరికీ కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ప్రోగ్రెస్ ఎలా అనిపించింది ఏంటి నాతో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్, బై.